ధృతరాష్ట్రుడు, పాండు మరియు విదురుడు ఈ ముగ్గురిలో రాజ్యపాలన ఎవరు చేపట్టారు? ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికీ చాలా బలంగా ఉండేవాడు. భీష్ముడి పర్యవేక్షణలో యుద్ధ నైపుణ్యాలు, రాజధర్మం నేర్చుకున్నాడు. పాండు చిన్నతనంలోనే యుద్ధ విద్యలు, రాజధర్మాలు అన్నీ నేర్చుకున్నాడు. భీష్ముడు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ధనుర్విద్యలో యోధుడిని చేశాడు. విదురుడు దాసిపుత్రుడైన మహాజ్ఞాని, ధర్మవేత్తగా చాలా ప్రసిద్ధి చెందాడు. చిన్నప్పటి నుంచే వేదాలు, ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రం చదువుతూ పండితుడుగా ఎదిగాడు. విదురుడు పాండవులు, కౌరవుల మధ్య ఉన్న వివాదాల్లో ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తిగా మారాడు. ధృతరాష్ట్రుడు అంధుడైనందున భీష్ముడు పాండుని రాజసింహాసనానికి ఆహ్వానించాడు. ఇక్కడి నుంచి మహాభారతంలో నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. అసలు పాండవులు ఎలా జన్మించారు, కౌరవులు ఎలా జన్మించారు, ఖచ్చితంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.